నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్ కు స్వాగతం. వన్యప్రాణులను హింసించే హక్కు మనకు లేదని, అడవులు వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ దీపక్ రామాయణ అన్నారు. సత్తుపల్లి విశ్వశాంతి విద్యార్థులకు సిలబస్ లో భాగంగా అడవులు వన్యప్రాణులు భూగర్భ గనులు అనే పాఠ్యాంశాలపై శనివారం క్షేత్రస్థాయి బోధన నిర్వహించారు. గిరిజన గ్రామమైన చెరుకుపల్లి సమీప అడవిలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడుకు చెందిన వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్ దీపక్ అడవులు వన్యప్రాణుల సంరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. మానవ జీవన విధానంలో పక్షులు జంతువులు ఆవశ్యకత గురించి వివరించారు. అడవుల వలన ఉపయోగాల గురించి ఉపాధ్యాయులు అవినాష్ లావణ్య విద్యార్థులకు తెలిపారు. విశ్వశాంతి ప్రిన్సిపల్ పసుపులటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆది మానవుని జీవన విధానం వివరించారు. సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ లో జరిగిన కార్యక్రమంలో సింగరేణి అధికారి సురేష్ బొగ్గు గనుల గురించి తెలియజేశారు. ల్యాండ్ ఏరియాలో 1/3% ఏరియా ఉండాలి, ఫారెస్ట్ ఏరియా ఉండాలి. 24% మాత్రం. You know the tree? What was the tree? Bamboo. You know the scientific name of bamboo? Bamboos. What was that? Bamboos. Having so many plants have the scientific name. Okay. So many plants having the scientific name. You know the use of the plant? Bamboo. What is the use of bamboo? Bamboo is used in houses construction and paper. Extracting the paper and musical instruments. You know so many musical instruments. Diabetes medicine preparation lo use chestarannamata. దాని యొక్క ఫ్లవర్స్ కూడా పౌడర్ చేసి ఎనీ స్కిన్ డిసీజెస్ వచ్చినప్పుడు వాటిని మెడిసిన్స్ లా యూజ్ చేస్తారు. ఫారెస్ట్ ఓకేనా? ఇప్పుడు ఇట్లా మొత్తం నింపుకుంటూ వస్తున్నాం. ఏదైతే మనం ఎక్స్ట్రాక్షన్ చేసామో దాన్ని నింపుకుంటూ వస్తున్నాం. నింపుకుంటూ వచ్చి లాస్ట్ లో రిక్లమేషన్ అంటారు దీన్ని. ఓకేనా? రిక్లమేషన్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఏదైతే మనకి పైన టాప్ సైల్ ఉందో 5 minutes అప్ టు 5 minutes మనకు టాప్ సైల్ అంటారు. ఆ టాప్ సైల్ లోనే మనకి చెట్లను పెరిగే మినరల్స్ దాంట్లో ఉంటాయి. ఇది ఉంది అనుకో, దీని మీద చెట్టు వేసిన అంటే పెరగదు, ఏదైనా వరకే ఉంటుంది దాని డెప్త్. Slowly rub your both your hands. Touch your eyes and slowly open your eyes. Okay. Once again, welcome to the forest. So you are most lucky to visit the forest today because. Okay, thank you. Put down your hands. Okay. ఎందుకంటే ఆల్రెడీ ఏం చెప్పాను, ఫారెస్ట్ లో ఉన్న జంతువులు అందరూ అన్ని ఫ్రీ వైల్డ్ ట్రీ క్లైంబర్ హెర్బ్ ష్రబ్ పడుతున్నప్పుడు డాన్స్ చేస్తున్నది మన నమ్మకం, కానీ వర్షం పడుతున్నప్పుడు ఇది డాన్స్ చేయదు. ఇది డాన్స్ చేసినప్పుడు మనకు వర్షాకాలం. ఓకేనా? పోలీస్ లో మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఎట్లా ఉండి మనం ఏదైనా తప్పు చేస్తే మనల్ని అరెస్ట్ చేయడం, మనకి జైలు శిక్ష పడుతుందో అలానే మనకి ఇక్కడ జంతువుని వనరుల్ని కాపాడడానికి మనకు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉన్నాయి కూడా ఉంటుంది. ఎందుకంటే జంతువుల దగ్గర నుంచి వనరుల నుంచి ఫారెస్ట్ చూస్తే ఇన్ని టెక్నాలజీ మనం నేర్పడం జరిగింది. అవునా కదా? వాటి లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనం బతుకుతున్నాం. అవునా కదా? ఇప్పుడు అడవిని తీసేసి బొగ్గు తీసుకుంటున్నాము, అడవిని తీసేసి పంట పొలం చేసుకుంటున్నాము, అడవిని తీసుకుని ఇల్లు కట్టుకుంటాం. వాటి ఇల్లుని, వాటి తిండిని, వాటి లైఫ్ని సాక్రిఫైస్ చేసి మనల్ని బతికిస్తుంది. ఓకేనా? సో వీ హ్యావ్ టు బి థ్యాంక్ఫుల్ టు ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్. అవునా కదా? సో అందుకోసం